హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ టమాటో దోశ. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మిక్సీ జార్లో 2 టమాటాలను కట్ చేసి తీసుకున్నాను. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అలానే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలానే 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. అలానే కాస్త ఇంగువ. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో నేను 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనిని విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తానికి నేను 4 కప్పుల వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 3/4 కప్పు రవ్వ యాడ్ చేస్తున్నాను. అలానే ఇందులో 3/4 కప్పు బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. అన్నీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ, మనకు రవ్వ దోశ పిండి ఎలా అయితే వాటరీగా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేస్తూ కలపాలి. ఇప్పుడు దీనిని 10 నుంచి 15 నిమిషాలు బాగా నానడానికి వదిలేసి తర్వాత మనం దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పెనం తీసుకొని అందులో కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ బ్యాటర్ని కూడా స్ప్రెడ్ చేయాలి. రెండు వైపులా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోవాలి. ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ టమాటో దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు ఇష్టమైన పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.